2014 మార్చి 14న జనసేన పార్టీని స్థాపిస్తున్నట్టుగా వ్యవస్థాపకుడు సినీ నటుడు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో ప్రకటించారు. పవన్ కళ్యాణ్ ఆ ఎన్నికల్లో బేషరతుగా తెదేపా భాజపా కూటమి గెలుపు కోసం యత్నించారు. అయితే జనసేనాని 2024 ఎన్నికల్లో వైసీపీని అధపాతాళానికి తొక్కుతా అని శపథం చేసి మరీ కూటమి కట్టి జగన్ కు మట్టి కనిపించారు. 100% స్ట్రైక్ రేటుతో పోటీ చేసిన 23 స్థానాల్లోనూ జనసేన అభ్యర్థులు గెలిచారు. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాల ప్రభావం స్థానిక సంస్థలపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు వైసీపీని ఓడించి ప్రతిపక్ష స్థానానికి పరిమితం చేశారు. ఈ ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 స్థానాల్లో మాత్రమే విజయం సాధించగలిగింది. ఇక ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా వైసీపీకి దక్కలేదు. 2024లో వైసీపీ ఓటమి తర్వాత ప్రకాశం జిల్లా నేత బాలినేని శ్రీనివాసరెడ్డి, గుంటూరు జిల్లా పొన్నూరు నేత కిలారి రోషయ్య, కృష్ణా జిల్లా నేత జగ్గయ్యపేటకు చెందిన సామినేని ఉదయభాను తదితరులు జనసేన పార్టీలో చేరారు. వీరు ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు. బాలినేని, సామినేనిలు మంత్రులుగా కూడా పనిచేశారు. జనసేనలో చేరిన కైకలూరు మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్సీ శ్రీ జయమంగళ వెంకటరమణ, మంగళగిరికి చెందిన ఆప్కో మాజీ చైర్మన్, వైసీపీ నాయకుడు శ్రీ గంజి చిరంజీవి గారు చేరడం జరిగింది. ఇక ఎలక్షన్ కమిషన్ కూడా జనసేనను రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీగా గుర్తించి గాజు గ్లాస్ గుర్తును దానికి రిజర్వ్ చేసింది. దీంతో ఆ పార్టీ చేతిలో ఉన్న స్థానిక సంస్థల్లోని పలువురు ప్రజా ప్రతినిధులు పార్టీ మారుతున్నారు. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు కార్పొరేషన్లో వైసీపీ బలం గణనీయంగా తగ్గిపోయింది. మేయర్, డిప్యూటీ మేయర్ సహా 17 మంది కార్పొరేటర్లు ఇప్పటికే పార్టీని విడగా తాజాగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో 26 మంది కార్పొరేటర్లు జనసేన పార్టీలో చేరారు. వీరిలో బాలినేని శ్రీనివాసరెడ్డి కుమారుడు బాలినేని ప్రణీత్ కూడా ఉన్నారు. ఒకప్పుడు 43 మంది కార్పొరేటర్ల బలం ఉన్న వైసీపీ ఇప్పుడు కేవలం 4కే పరిమితమైంది. అదేవిధంగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో కూడా పలువురు కార్పొరేటర్లు వైసీపీని విడి జనసేనలో చేరారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆధ్వర్యంలో వీరంతా జనసేనాని పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో జనసేనకు తిరుపతి, ఒంగోలు మున్సిపాలిటీలు చేజిక్కినట్లే. మార్చి 14న జనసేన ఆవిర్భావ సభల్లో మరింత మంది కీలక నేతలు జనసేనలో చేరే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.